ఈరోజు మనము ఎంతో రుచికరమైన తోటకూర పచ్చెనగపప్పు ఫ్రై చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు: తోటకూర, పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి, కలేమాకు, తాలింపు గింజలు, ఆనియన్స్, ఎండుమిర్చి, టమాటా. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తోటకూర ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ పోసుకుందాం సరిపడా. ఆయిల్ హీట్ అవనిద్దాం. మనం ఆయిల్ వేడైందండి. ఇందులో మనము తాలింపు గింజలు వేసుకుందాము. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇది మంచిగా కలుపుకుందాం. ఇది వేసరికి చాలా మంచిదండి దీన్ని ఫ్రై. ఇందులో మనము కలేమాకు కూడా వేసుకుందాము. వేగిందండి. ఇందులో మనము టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు వేసిన తర్వాత ఇందులో మనం పచ్చెనగపప్పు కూడా వేసుకున్నాము. వేసుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు దీన్ని మంచిగా టమాటాలు పచ్చెనగపప్పుని మగ్గనిద్దాం. ఇది మగ్గిందండి. ఇందులో మనము తోటకూర కూడా ఇది సన్నగా తరుక్కోవాలి. మనము తొందరగా ఉడుకుద్ది. తోటకూర కూడా వేసేద్దాం. ఇది మనం మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాల సేపు మనము మగ్గనిద్దామండి. దీంట్లో వాటర్ అవసరం లేదు. 10 నిమిషాలు అయిందండి. మగ్గింది. ఇందులో మనం పసుపు కూడా వేసుకుందాం. ఇందులో మనం సరిపడా కారం కూడా వేసేసుకున్నాము. కారం వేసానండి. మంచిగా కలుపుకున్నాము. దీన్ని 1 నిమిషం పాటు మంచిగా మనం లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. 1 నిమిషం అయిందండి. ఇది మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకుందాం. రుచికరమైన తోటకూర పచ్చెనగపప్పు ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.